ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఎన్టీఆర్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల సరఫరాపై వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ ఇలఖ్య తెలిపారు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు సరిపడా అందుబాటులో ఉన్నాయని, అయితే కమర్షియల్ సిలిండర్ల సరఫరా మాత్రం తాత్కాలికంగా నిలిపివేసినట్టు వెల్లడించారు. ఒకేసారి అధిక సంఖ్యలో గ్యాస్ బుకింగ్లు రావడం వల్లే కొన్ని సాంకేతిక లోపాలు తలెత్తాయని చెప్పారు. అదే సమయంలో ఎవరైనా గ్యాస్ అధిక ధరలకు విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురి కావాల్సిన అవసరం లేదని అంటున్న జాయింట్ కలెక్టర్ ఇలఖ్యతో మా ప్రతినిధి శివకుమార్ ఫేస్ టు ఫేస్. ఎల్పీజీ గ్యాస్ సంబంధించిన రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడూ ఒక కొరత రావడంతో ప్రజలు పూర్తి స్థాయిలో గ్యాస్ ఎంతవరకు అందుబాటులో ఉందా అనే దాని మీద అయితే పూర్తిగా ఒక రకమైన ఇబ్బందులకు గురవుతుంటారు సార్. దీని గురించి పూర్తిగా గ్యాస్ ఎంతవరకు అందుబాటులో ఉంది ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి అంటే కూడా జేసీ మనతో పాటు ఉన్నారు. మేడం, పూర్తిగా గ్యాస్ కి అయితే అందుబాటులో లేదని ప్రజలు అయితే కూడా కొద్దిగా ఇబ్బందికి గురవుతున్నారు. ఏమాత్రం ఉందంటే మన జిల్లాకు సంబంధించి మన జిల్లాలో యాజ్ పర్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ కమర్షియల్ సిలిండర్స్ డిస్ట్రిబ్యూషన్ అన్నది ఆపేసాము. కానీ డొమెస్టిక్ పర్పస్ కి డొమెస్టిక్ హౌస్ హోల్డ్స్ కి సిలిండర్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. దాంట్లో అయితే ఎక్కడ కూడా షార్టేజ్ అనేది మనకి లేదు. మన జిల్లాలో హైయెస్ట్ సప్లై హెచ్పిసిఎల్ చేస్తారు, దాని తర్వాత ఐఓసిఎల్ అండ్ నెక్స్ట్ బిపిసిఎల్ చేస్తున్నారు. సో వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. యూజువల్ గా హెచ్పిసిఎల్ ఒకటి తీసుకుంటే ప్రతిరోజు వాళ్ళు 6,000 సిలిండర్స్ వరకు ఇస్తారు. కానీ నిన్న మొన్న వాళ్ళు 8,000 వరకు కూడా ఇవ్వడం జరిగింది. కానీ పానిక్ బుకింగ్స్ ఎక్కువ అయిపోయినాయి. ఆల్మోస్ట్ 35,000 వరకు కాల్స్ ఒక హెచ్పిసిఎల్ కి మాత్రం వెళ్ళింది. ఇంకా ఐఓసిఎల్ కి ఒక 15,000, బిపిసిఎల్ కి ఒక 10,000 అలా వెళ్తున్నాయి. సో ఇప్పుడు బుకింగ్ కూడా 25 days అయిపోయిన తర్వాతనే బుక్ చేసుకోవచ్చని గవర్నమెంట్ కూడా ఒక క్యాప్ కూడా పెట్టడం జరిగింది. సో ఒక కాల్స్ ద్వారా మాత్రం కాకుండా ఐవీఆర్ఎస్ ఉంది, ఇంకా వాట్సాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు, పేటిఎం, జీపే, ఇంకా చాలా రకరకాలు ఉన్నాయి. సో అవి అన్ని కూడా వాడుకొని బుక్ చేయాలి. ఒక కాల్స్ మాత్రం చేసుకుని బుక్ చేస్తే సర్వర్ లో లోడ్ ఎక్కువైపోయింది కాబట్టి కొంచెం సర్వర్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. అది రెస్టోర్ చేయడానికి కూడా వర్క్ చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇటు విజయవాడ సిటీ అనేది రాజధాని సమీపంలో ఉంది. సెక్రటరీ కానీ ఇటు సీఎం ఇలాంటి సమీపంలో ఉండడం వల్ల ఇతర రాష్ట్రాల నుండి వచ్చేవాళ్ళు, ఇతర జిల్లా నుండి వచ్చేవాళ్ళు ఎక్కువ శాతం ఈ వాటర్స్ కూడా గ్యాస్ కొడుతుండడం వల్ల క్లోజ్ చేస్తున్నాం అని చెప్పి బోర్డ్స్ పెడుతున్నాం. దాన్ని చూడచ్చు. కమర్షియల్ సిలిండర్స్ డిస్ట్రిబ్యూషన్ లేదు కాబట్టి అలా క్లోజ్ చేసుకుంటున్నారు. బట్ ఇప్పుడు ఉన్న వార్ సిచ్యువేషన్ లో మనకి ఇప్పుడు ఇంపోర్ట్ కూడా రావట్లేదు కాబట్టి హౌస్ హోల్డ్స్ కే ఫస్ట్ ఇవ్వాలి ఆ ఉద్దేశంతోనే కమర్షియల్ సిలిండర్స్ అనేది ఆపడం జరిగింది. మేబీ 1 week ఆర్ సమ్ టైమ్ లో ఇది రెస్టోర్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. హాస్టల్స్ కానీ హాస్పిటల్స్ కానీ కొన్ని ఎక్కువ విజయవాడ సిటీలో మేజర్ గా ఉండేస్తుంది. కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ హాస్టల్స్ ఇలాంటివి ఉన్నాయి. వాటి కూడా గ్యాస్ పడుతుంది. అది గతంలో వచ్చేప్పటి వంట అనేది హాస్టల్లో వచ్చి ఇది పుల్లల పైన చేసేవాళ్ళు. పూర్తి స్థాయిలో ఇప్పుడు దీన్ని గ్యాస్ పరంగానే ఉడుతుంది. దానివల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఇప్పుడు మన స్కూల్స్ లో ఎండిఎం ప్రొవైడ్ చేస్తున్నాము. అంగన్వాడీలో పిల్లలకి భోజనం పెడతారు. ఇంకా వెల్ఫేర్ హాస్టల్స్ చాలా ఉన్నాయి. సో జిల్లాలో ఉన్న వెల్ఫేర్ హాస్టల్స్ కానీ అంగన్వాడీ స్కూల్స్ లో కానీ ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఆల్రెడీ వాళ్ళ దగ్గర సిలిండర్స్ అనేది ఉన్నాయి. ఎక్కడైనా షార్టేజ్ వస్తే మేము వెంటనే సప్లై చేస్తాము. దానికి ఆల్రెడీ ఏజెన్సీస్ కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో హాస్పిటల్ కి వస్తే మాత్రం హాస్పిటల్లో ఎక్కడైనా ఈవెన్ ఇంక్లూడింగ్ ప్రైవేట్ హాస్పిటల్, బికాస్ అది ఎమర్జెన్సీ సర్వీసెస్ కాబట్టి ఇంక్లూడింగ్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో వాళ్ళకి సిలిండర్స్ ఎక్కడైనా నెసెసరీ ఉంటే మాత్రం డెఫినెట్లీ వీ విల్ ప్రొవైడ్. గ్యాస్ ఏజెన్సీస్ కూడా ముందుకు వస్తారు ప్రొవైడ్ చేయడానికి. వీ విల్ టేక్ యాక్షన్. గ్యాస్ కోసం ఏదైతే ఇటు సంబంధించి ఎలా చూసుకొని గ్యాస్ సంబంధించి కాకుండా ఈ గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్ లో 3,000 అబోవ్ కూడా బ్లాక్ మార్కెటింగ్ లో అమ్ముకుంటారు సార్ గ్యాస్ ని. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు ఈ బ్లాక్ మార్కెటింగ్? ఈ డొమెస్టిక్ సిలిండర్స్ వరకు మాత్రం పబ్లిక్ ఎటువంటి బ్లాక్ మార్కెట్ నుంచి కొనుక్కోవడానికి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి 48 hours లోనే యాజ్ యూజువల్ ఎప్పుడు ప్రతిరోజు ఎలా సప్లై వెళ్తుంది దానికైనా ఒక 1,000-2,000 సిలిండర్స్ ఎక్కువనే వీళ్ళు ఇస్తున్నారు. ఏజెన్సీస్ నుంచి కూడా మనకి సప్లై చేయడం జరుగుతుంది. సో వాళ్ళు బ్లాక్ మార్కెటింగ్ లో వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు బుక్ చేస్తుంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీసెస్ బేసిస్ లో వాళ్ళకి డెలివరీ చేయడం జరుగుతుంది. ఈ డొమెస్టిక్ సిలిండర్స్ నుంచి కమర్షియల్ సిలిండర్ అంటే కమర్షియల్ సిలిండర్స్ కి డైవర్ట్ చేసుకుని అమ్ముతుంటే మాత్రం వీ విల్ టేక్ యాక్షన్. బికాస్ ఆల్రెడీ మండల్స్ లో అండ్ ఎంఆర్ఓస్ కానీ సిఎస్డిటీస్ కానీ దీనిపైననే ఉన్నారు. ప్రతి ఒక్క గ్యాస్ ఏజెన్సీని విజిట్ చేయడం జరుగుతుంది. అది కాకుండా ఎక్కడ ఈ బ్లాక్ మార్కెటింగ్ ఎక్కువ జరుగుతుంది అక్కడ కూడా విజిట్ చేస్తాము. అండ్ ఎక్కడైనా ఈ చిన్న చిన్న హోటల్స్ లో కానీ ఇలా డైవర్షన్ చేసుకుని సిలిండర్స్ తీసుకొచ్చి వాళ్ళు చేసుకుంటే మాత్రం డెఫినెట్లీ వీ విల్ టేక్ యాక్షన్. మొత్తంగా చూసుకుంటే కదా విజయవాడ జిల్లాకు సంబంధించి ఎన్టీఆర్ జిల్లా సంబంధించి కూడా గ్యాస్ కొరత తెలియదు. పబ్లిక్ బుకింగ్స్ అయితే గ్యాస్ ఎల్పిజి ఇలాంటి వాటి బుకింగ్స్ అయినాయి. అధిక మొత్తంలో బుకింగ్స్ రావడం వల్ల ఇలాంటి కొంత సమస్యలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. మరోవైపు బ్లాక్ మార్కెటింగ్ సంబంధించి ఎవరైనా కానీ బ్లాక్ మార్కెటింగ్ లో ఏదైనా గ్యాస్ సంబంధించి అధిక రేటు అమ్ముకుంటే కానీ ఆమె తగిన చర్యలు తీసుకున్నట్టు ఇప్పుడు మండలికి సంబంధించిన అధికారులు అడుగుతుంటారు. జిల్లా అధికారులు వాళ్ళతో కూడా మీటింగ్ కూడా చేయడం జరిగిందంటే కూడా చేసి ఏదైతే చెప్పిన పర్సన్ కేవలం వర్మతో శివకుమార్ విజయవాడ నుంచి జీతే.